విజయ్, హ్మ్. నాకు ఒక చిన్న ప్రాబ్లం. ఓకే. చెప్పు. అంటే నాకు కాదు, మా ఫ్రెండ్కి ఒక చిన్న ప్రాబ్లం. హ్మ్. వాడికి చాలా డబ్బు ఉంది, ఓకే. కాకపోతే వాడు మనశ్శాంతిగా ఉండలేకపోతుండు. హ్మ్. వాడికి ఎంతో నచ్చెప్పిన, మనశ్శాంతిగా ఉండాలంటే ఎలా ఉండాలి అని మంచి చెప్పిన. ఓకే. ఎంత చెప్పినా అని వాడు మనశ్శాంతిగా ఉండలేకపోతుండు. హ్మ్. అయితే వాడిని చెప్తే, నేను ఎంత చెప్పినా వాడు ఇంటలేడు, ఓకే. విసుక్కుంటుండు. హ్మ్. అయితే నువ్వు చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. నేను ఓకే. పరిచయం చేపిస్తా. హ్మ్. నేను చేపించినప్పుడు మాటలో కలిపి కొద్దిగా మాట్లాడు వాడితో. హ్మ్. ఏంటంటే డబ్బు ఉన్నది కానీ వాడికి మనశ్శాంతి లేదు. ఓకే. నేను చెప్తున్నా, ఏ రవి చెప్పింది నేను ఎందుకు పట్టించుకోవాలనుకుంటుండు. ఓకే. నువ్వు చెప్తే బాగుంటుంది కదా అంటున్నా. నువ్వు చెప్తే నువ్వు చెప్తా అంటే వాడికి పరిచయం చేపిస్తా. ఓకే. ఏమంటావు? సరే, అది ఒక సందర్భం వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ని కలుద్దాం, మాట్లాడదాము. ఓకే. ముందుగా ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు అంటే మనశ్శాంతి అంటే అన్నీ ఉన్నాయి, ఓకే. కానీ మనశ్శాంతిగా ఉండట్లేడు. అవును. మరి మనశ్శాంతిగా మనం ఉండాలంటే మనం ఎలా ఆలోచించాలి అనే విషయాల గురించి నువ్వు అడిగేది. ఎస్. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనిషి మనసు అనేది మన కంట్రోల్ లేదు, అందుకే శాంతిని కోరుకోవట్లేము మనం. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే లేనివాడు మనశ్శాంతిగా లేడు అంటే మనం కొంచెం ఆలోచించవచ్చు, ఎందుకంటే వాడు అనుకున్న స్థాయిలో వాడి లైఫ్ లేదు అని ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది కాబట్టి ఏదో టెన్షన్లో మనశ్శాంతిగా లేడు. సో అన్నీ ఉన్నా మనశ్శాంతిగా లేడు అంటే వాళ్ళ మైండ్ కావచ్చు, వాళ్ళ మనసు కావచ్చు, వాళ్ళ కంట్రోల్లో లేదు. అంటే వాళ్ళ దగ్గర కావాల్సిన అన్నీ వాళ్ళ చుట్టూ ఉన్నాయి, కానీ ఎక్కడో వెతుకుతున్నారు, ఏదో కావాలని ఆశపడుతున్నారు. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మనకు కావాల్సింది ఎక్కడో ఉండదు, మనతో ఉంటుంది. మనకు కావాల్సింది అతి దగ్గరలోనే ఉంటాయి మనకి, కానీ మనం ఎక్కడో వెతుకుతాం. సో దానివల్ల మనదంతా ఖరాబ్ అయిపోతుంది, మైండ్ అంతా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన మైండ్ చాలా విలువైంది, దాంట్లో ఆలోచనలు చాలా చాలా రకాలుగా వచ్చేస్తాయి మనకి. కొన్ని పనికొచ్చే ఆలోచనలు ఉంటాయి, కొన్ని పనికిరాని ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ శాతం ఏమైతాయంటే అంటే అవసరం లేని విషయాల గురించి ఆరాట పడుతూ ఆలోచన మొదలైతాయి ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు దీని గురించి ఆలోచించద్దు అని మనకు తెలుసు, అయినా మనం ఆలోచిస్తాం. అక్కడనే మన మైండ్ అంతా డైవర్ట్ అవుతాం, అక్కడి నుంచి మన ప్రశాంతత కావచ్చు, మన మనశ్శాంతి కావచ్చు కోల్పోతాం. వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో తిరగద్దు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు అని మనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తాము, మన మైండ్ ఎక్కడైతే యాక్సెప్ట్ చెయ్యదో దాని గురించి ఆలోచిస్తూ మన మైండ్ అంతా పాడు చేసుకుంటాం. మన చెవులు ఏవైతే ఉంటాయో పనికొచ్చే విషయాలు వినగలిగితే మన మనసు మన మాట వింటుంది. చాలామంది చేసే తప్పేందంటే ఇప్పుడు మన చెవులు రెండు మంచి మాట విన్నప్పుడు మన మైండ్ మన మనసు కంట్రోల్లో ఉంటుంది, కానీ పనికి మాలిన విషయాల గురించి ఎక్కించుకుంటారు అనమాట. ఎక్కించుకొని లోపల అంతా డ్యామేజ్ చేసేసుకుంటారు, మైండ్ కావచ్చు ఇవన్నీ. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా డిస్టర్బ్ అవుతారు. సో జనరల్గా ఇప్పుడు నీ ఫ్రెండ్ విషయమే కాదు, ఎవరి గురించి అయినా జనరల్ టాక్ ఏంటంటే ఇక్కడ డబ్బు ఉండేటోడు మనశ్శాంతిగా ఉండట్లేడు, డబ్బు లేనోడు మనశ్శాంతిగా ఉండట్లేడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనిషికి ఏం కావాలి, ఏ దొరికితే మనశ్శాంతి ఉంటాడు, ఇది ఎవరు చెప్పలేరు. మన దగ్గర ఉన్న దాంతో తృప్తిగా బతకగలిగితే నీ మనశ్శాంతి ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ ఆలోచనలు మితిమీరినాయి అనుకో మనశ్శాంతి కోల్పోతాయి, నీ పనులు మితిమీరిపోయినాయి అనుకో మనశ్శాంతి కోల్పోతావు. ఒక వ్యక్తి నీ గురించి ఏదో వెనక మాట్లాడుతుండా వాడితో నువ్వు గొడవ పెట్టుకున్నావు అంటే మనశ్శాంతి పోయినట్టే. ఎందుకంటే నీ యొక్క మనశ్శాంతిని డిస్టర్బ్ చేయడానికి చుట్టూ కొంతమంది మనుషులు ఉండొచ్చు, లేదంటే నువ్వు తిరిగే వాతావరణంలో ఉండొచ్చు. సో నీ మైండ్ ఎక్కడైతే ప్రశాంతత ఉంటుంది, ఎక్కడ ఉంటే మనశ్శాంతిగా ఉంటావు, ఏ పనులు చేస్తే బాగుంటాయి, ఎవరితో ఉంటే నీ యొక్క మెంటల్ పీస్ బాగుంది అనే విషయాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. చాలా రకాలు ఉంటారు, చెప్తే వినే వాళ్ళు ఉంటారు, చెప్తే అసలు వినని వాళ్ళు ఉంటారు. అసలు కొంతమందికి చెప్పడం కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళ మైండ్ స్థిమితం కొంతమందికి ఎట్లుంటుందంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళ మాటే కరెక్ట్. అలాంటి వాళ్ళతో మనం ఎక్కువసేపు ఉంటే
మన మనశ్శాంతి టాపిక్ ఏదైతే ఉందో అదే కోల్పోతాం. అదే నేను అనేది ఇక్కడ. కానీ వాడు చెడు మాటలు మాత్రం బాగా ఎక్కించుకుంటాడు మైండ్కు. అదే అంటున్నా కదా, అలాంటి విషయాలు మాత్రం బాగా ఎక్కించుకుంటాడు మైండ్ లో. అది మన మనశ్శాంతిని కోల్పోవడానికి పనికి మాలిన విషయాలు, పనికి మాలిన మాటలు, అర్థం పర్థం లేని మనుషులు చేసే సమస్యలు, ఇలాంటివే మన మైండ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక మంచి నేను చెప్తా ఇప్పుడు నువ్వు ఇంత చెప్పినావు కదా, చెప్పిందంతా వింటాడు. విన్న తర్వాత ఈ చెవులతో వింటాడు, ఈ చెవులతో వదిలేస్తాడు. మళ్ళా వాడు ప్రవర్తన వాళ్ళకనే చేస్తాడు. అదే అంటున్నా కదా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మా రవి గారి ఫ్రెండ్ విజయ్ అట ఏదేదో సొల్లు కబుర్లు చెప్పిండు, అవన్నీ ఈ కాలంలో ఎవడు పట్టించుకుంటాడు, నాకు అవసరం లేదు, నా దారి రహదారి అంటాడు. అదే నేను అనేది. నరసింహల డైలాగ్ కొట్టారా? ఇప్పుడు నేను చెప్పేది ఒక 2-3 పాయింట్లు ఏంటంటే, మనశ్శాంతి బాగుండాలి, బాగుంటే సంతోషంగా ఉండేది ఎవరో కాదు, మనమే. ఇప్పుడు మనశ్శాంతిగా బతికితే ఎవరికో లాభం కాదు, లాభమైన నష్టమైన మనశ్శాంతిగా బతికితే మన కంట్రోల్లో ఉంటుంది కదా. మన పనులు, మనం చేసే కార్యక్రమాలు, మనం ఆలోచించే పద్ధతులు, మనం చేసే కొన్ని పనులు, ఇవి మన మనశ్శాంతిని కోల్పోతున్నాం అనుకో, ఇంకా మన మైండ్ ఎప్పుడు పనిచేయదు. మన మైండ్లో పనికిమాలిన ఆలోచనలు, మన మనసులో పనికిమాలిన మనుషులని నింపుకోగలిగితే ఇక నీ జీవితాంతం నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. వీళ్ళు అందరూ ఎట్లా అనుకుంటారు అంటే, డబ్బు ఉంటేనే సంతోషం, డబ్బు ఉంటేనే ఆనందం, ఏ డబ్బుతోనే అనుకుంటుండ్రు తెలుసా. ఇగో సమాజం మొత్తము డబ్బు లేదా, నేను ఏమంటున్నా, డబ్బు కావాలి, అవసరానికే కావాలి అనేది. అదే ఇప్పుడు డబ్బు అవసరం, ఎంత అవసరము ఇంత మట్టుకే కావాలి. తెచ్చుకునే వరకు నీ అవసరాలు ఏదైనా నిత్య అవసరాలు ఉపయోగపడాలి. నీ వాళ్ళని చూసుకోవడానికి నీకు డబ్బు అవసరము. నా మటుకు తెలిసింది ఏంటంటే, ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, అంతే కదా. ఇంకా సంపాదించాలి, డబ్బు ఏం చేసుకుంటా, డబ్బు సంపాదించి ఏదైనా అవసరానికి మించిన ఏదైనా మనిషి ఆరోగ్యం పాడు చేస్తుంది. చచ్చేటప్పుడు తీసుకెళ్తారా? అవసరానికి మించింది. ఇప్పుడు చాలా మంది డబ్బులో ఎంత చెప్పినా వింటలేడు, ఏం చేయాలి అసలు నాకు అర్థమైతలే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక మనిషికి ఇది కరెక్ట్ కాదు అని చెప్తే వినేవాడికి నువ్వు కొన్ని విషయాలు చెప్పి వాళ్ళని మార్చొచ్చు. అంటే పూర్తిగా వాళ్ళకి ఏం తెలియకపోతే వాళ్ళకి తెలియజేసి వాళ్ళకు కొంత నువ్వు నేర్పించి వాళ్ళని ఒక మంచి వాళ్ళగా చేయొచ్చు. కొంతమంది ఎంత చెప్పినా విననోళ్ళని దగ్గరలో ఉన్న పిచ్చాసుపత్రులు లేకుంటే ఎర్రగడ్డ వాటిలలో పెట్టేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే కథం మనం కూడా పాడైపోతాం. ఇప్పుడు జనరల్ సిచ్యువేషన్స్ అదే. ఇప్పుడు మంచి మనుషుల్లో పురుగులు లాంటి వాళ్ళు 80% ఉంటే ఆ మంచి మనుషులు కూడా పాడైపోతారు. అసలు పురుగులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూసినాం కదా, భూకంపాలు, వర్షపాతాలు, ఈడ దిగిపోయినాయి, ఆడ దిగిపోయినాయి చేర్లు. ఇప్పుడు ఈ సంవత్సరం చూడు, టూ మచ్ ఉంటది, మరి ఘోరంగా ఉంటది. బతకాలంటే, మనశ్శాంతిగా బతకాలంటే మన స్థితి పరిస్థితి కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన మన కంట్రోల్లో ఉండాలి. మనం వినే మాటలు పనికొచ్చే విషయాలపైనే ఫోకస్ చేయాలి. మన నోటి నుంచి వచ్చే విషయాలు ఏదైనా వాస్తవంగా మాట్లాడేటట్టు ఉండాలి. మన పరిధిలో లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఇవన్నీ మన ఆయుధాలు, మన ప్రశాంతత, మన మనశ్శాంతికి ఆయుధాలు. ఇవి మనం కోల్పోతే కథం. ఇక నువ్వు ఎంత బంగారం ఉన్నా, గోల్డ్ ఉన్నా, డబ్బు ఉన్నా, ఏదున్నా నీ జీవితంలో మాత్రం ప్రశాంతత ఉండదు. సో నేను చెప్పేది అదే, మన ప్రశాంతత ఎవరో దొంగలించేది కాదు, లేదంటే ఎవరో వచ్చి చెడగొట్టేది కాదు. మన కంట్రోల్ తప్పిన ప్రతి విషయాల్లో ప్రశాంతత కోల్పోతాం. మన ఆలోచన పరిస్థితి కూడా ఎక్కడైతే మిస్ అవ్వద్దు. ఇలాంటి ఆయుధాలను మనం పోగొట్టుకున్న రోజు మన ప్రశాంతతను కోల్పోతాం.